కథనం శ్రీ స్వామినారాయణం. ఇప్పుడు ప్రకటనలు మహంస్వామి మహారాజు కదా ఇప్పుడు, అందుకని ఆయన దివ్యం సౌమ్యముఖారవింద సరళం నేత్రే అమీవర్షణం నిర్దోషం మహిమామయం సుహృదయం శాంతం సమం నిశ్చలం నిర్మాణం మృదు దివ్యభావ సతతం వాణీ శుభా నిర్మల వందే కేశవజీవనం మమ గురుం స్వామి మహంతం సదా. స్వామినారాయణ 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 స్వామినారాయణ. ఈరోజు గురువుగారు ఏం చెప్పమన్నారని 3 వారాల నాడే చెప్పమన్నారు. నేను రాక చెప్పలేదు. సత్సంగంలో కుసంగం. సత్సంగంలో కుసంగం అంటే ఏంటి? హరే స్వామినారాయణ. 1876 సంవత్సరం మార్గశీర్ష కృష్ణ పంచమి డిసెంబర్ 6వ తారీఖు 1819 భగవాన్ శ్రీ స్వామినారాయణ శ్రీ ఘటడాలో ఉన్న దాదాకాచార్య యొక్క రాజభవనంలో పశ్చిమ ద్వారం కలిగి ఉన్న పెద్ద గదిలో శ్రీమద్ భాగవత కథావచనం చెప్తున్నారు. ఆయన తెల్లటి ధోతి ధరించారు. తెల్లని దుపట్టా వల్లెవాటుగా వేసుకున్నారు. తెల్లని తలపాగా వేసుకున్నారు. పసుపుపచ్చ పూల యొక్క మాల ధరించారు. మరియు పసుపుపచ్చని పుష్పాల యొక్క తురి పాగాలో ఉన్నది. తురి అంటే మనం కొంచెం తురి పాగాలో ఉన్నది. వీరు చాలా ప్రసన్నమైన ముద్రలో విరాజిల్లారు. ఆ సమయంలో భగవాన్ స్వామినారాయణ, ముక్తానంద స్వామి, గోపాలానంద స్వామి మొదలగు సాధువులను పిలిచి వారితో ఇలా అన్నారు. మన సత్సంగంలో కొద్దిగా కుసంగం యొక్క భాగం ఉంటుంది. దానిని ఈరోజు దూరం చేయాలి. మరియు ఈ ప్రకరణము ఏ రకంగా నడవాలి అంటే, అందరూ పరమహంసలు, సాంఖ్యయోగినులు అంటే భగవాన్ భక్తులైన బ్రహ్మచారిణి విధవ స్త్రీలు. సాంఖ్యయోగులు అంటే బ్రహ్మచారిణి విధవ స్త్రీలు. కర్మయోగులు అంటే గృహస్థ భక్తులు. అలాగే మిగతా అందరూ సత్సంగీయులలో ఈ విషయం అమలు కావాలి అన్నారు. పరమహంసల్లోనూ సాంఖ్యయోగులు అంటే భగవాన్ భక్తులైన బ్రహ్మచారిణి విధవ స్త్రీలంట. కర్మయోగులు అంటే గృహస్థ భక్తులు. అలాగే మిగతా అందరు సత్సంగీయుల్లో కూడా ఈ విషయం అమలు కావాలి అన్నారు. సత్సంగమంలో కుసంగం అంటే ఏమిటి? మాట్లాడేది వీళ్ళు ఉత్సాహం లేకుండా అధైర్య మాటలు మాట్లాడేవారు. ఉత్సాహం లేకుండా అధైర్య వచనాలు మాట్లాడేవారే సత్సంగంలో కుసంగులు. వారు భగవాన్ యొక్క వచనాలను యథార్థ రూపంగా యథాతథముగా ఎవరు పాటించగలరు అని, వ్రతాలు నియమాలను ఉన్నట్లుగా ఎవరు పాటించగలరు అని అంటారు. ఎవరు ఈ కుసంగులు ఆ మాట అంటారని. ఎవరిని యథాతథంగా ఎవరు పాటిస్తారు, యథార్థ రూపంగా ఎవరు పాటిస్తారు అని అంటారు. అందువలన ఎంత చేయగలిగితే అంత ధర్మాన్నే పాటించాలి. ఎందుకంటే భగవాన్ అధములను అంటే తక్కువ వారిని కూడా ఉద్ధరిస్తారు. వారు మంచే చేస్తారు. అలా ప్రజలు ఇటువంటి మాటలు చెప్తారు. భగవాన్ యొక్క స్వరూపాన్ని మనం హృదయంలో ధారణ చేసుకోవాలి. అది చేసుకోకపోతే ఎప్పటికీ జరగదు. కానీ ఎవరిపైన భగవాన్ దయ ఉంటుందో అప్పుడే అది సంభవం అవుతుంది. ఈ విధంగా అధైర్యవచనాలు పలికి భగవాన్ యొక్క ప్రసన్నత పొందే సాధన, ధర్మము, జ్ఞానము, వైరాగ్యము మరియు భక్తి మొదలైన వాటి నుండి ఇతరులను విముఖులను చేస్తారు అధైర్య మాటలు చెప్పి. అందువలన ఈ రోజు నుండి మన సత్సంగములో ఎవరు కూడా ఇటువంటి బలహీనమైన మాటలు అనవద్దు, చెప్పవద్దు. ఎల్లప్పుడూ ధైర్యంతో మాటలు మాట్లాడండి. ఒకవేళ ఎవరైనా ఈ విధమైన బలహీన మాటలు మాట్లాడితే వారిని నపుంసకులు అనుకోవాలి. మరియు ఆ బలహీన మాటలు వచ్చిన రోజు ఉపవాసం చేయాలి. ఈ వచనామృతం ఘటడా ప్రథమ ప్రకరణం యొక్క 17వ వచనామృతం పూర్తి అయినది.